హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 15ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే థియాన్ వర్సెస్ కాబ్ జరుగుతూ ఉంది కదా. సో మాయ్ అయితే దాని అంతటిని కూడా ఆపడానికి అని చెప్పేసి వెంటనే థియాన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా థియాన్ దగ్గరికి వెళ్ళి, థియాన్ ఇదంతా ఎందుకు, ఇది ఆపేయి, నీకు తెలుసా కాబ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో, సో తను అంటే నేను ఓడిస్తాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా థియాన్కి ఇంకా కోపం వచ్చేస్తుంది. సో ఏంటి, నేను ఓడిపోతాను అనుకుంటున్నావా, నేను చూస్తాను తన చేతిలో నేను ఎలా ఓడిపోతాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా థియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా థియాన్కే సపోర్ట్ చేస్తారు. ఇంకా అందుకని చెప్పి మాయ్ ఏం చేస్తుంది అంటే థియాన్ వాళ్ళ అన్నయ్య అలాగే వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుందనమాట. ఇంకా వెంటనే థియాన్ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు అంటే థియాన్ దగ్గరికి వెళ్ళి, ఏంటిదంతా, ఈ గొడవలన్నీ ఏంటి, ఆపే నువ్వు ఇలాంటి ఛాలెంజెస్ ఏమీ పెట్టుకోకు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు థియాన్ అంటాడు, నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా, ఇదంతా మాయ్ కోసమే అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. ఇంకా అది విన్న తర్వాత థియాన్ వాళ్ళ వదినకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఆవిడేమంటుంది అంటే, నువ్వు ఎలాగన్నా సరే ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాల్సిందే, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా థియాన్ వాళ్ళ అన్నయ్య కూడా వేరే ఛాన్స్ లేక థియాన్కే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత రోజు ఈ కాంపిటీషన్కి అయితే అన్నిటినీ కూడా రెడీ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మాయ్ అయితే ఎలాగన్నా ఇదంతటిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తనకి అర్థమవుతుంది ఏంటి అంటే, సో ఇదంతా కూడా ఒక బాస్కెట్బాల్ మ్యాచ్ అనమాట. సో తనేమనుకుంటుంది అంటే థియాన్ వర్సెస్ కాబ్ వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటారేమో అనుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నువ్వు నిన్నేం చెప్పావు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారన్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నేను చెప్పినవని నమ్మేసావా ఏంటి నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత కాబ్ వచ్చేసి మాయ్ని అడుగుతాడనమాట, నువ్వు నాకు హెల్ప్ చేయి, అంటే నాకు సపోర్ట్ చేయి, నన్ను చీట్ చేయి అని చెప్పి. ఇంకా మాయ్ అయితే కాబ్ కోసం చీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి థియాన్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా థియాన్ అయితే సరిగ్గా గేమ్ ఆడలేకపోతాడు, తనైతే ఓడిపోతాడు. ఇంకా తనేమో అక్కడికి వెళ్ళి డల్గా కూర్చుని ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి కాబ్ వస్తాడు. సో కాబ్ వచ్చేసి, మనం అనుకున్నది గుర్తుంది కదా, సో నేను ఇక నుండి మాయ్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను, నువ్వు ఆపకూడదు అని చెప్పేసి అంటాడు. ఇంకా థియాన్కి అయితే కోపం వస్తుంది. సో నువ్వు ఎంత ట్రై చేసినా సరే తను మాత్రం నిన్ను ఇంప్రెస్ అవ్వదు, ఎందుకంటే తను వేరే వాళ్ళకి ఇంప్రెస్ అయి ఉంది అని చెప్పేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కాబ్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకా థియాన్ అయితే డల్గా వెళ్ళి బీచ్ దగ్గర నుంచుని ఉంటాడనమాట. ఇంకా తనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా దుమ్ము ఉంటుంది కదా, బీచ్లో ఉన్న దుమ్ముని గట్టిగా కాలుతూ తంతాడు. ఇంకా ఆ దుమ్మంతా వెళ్ళి మాయ్ మీద పడుతుంది, ఎందుకంటే మాయ్ అక్కడే కూర్చుని ఉంటుంది అనమాట, థియాన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా మాయ్ ఏమో థియాన్తో ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా థియాన్ అడుగుతాడు, నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు మాయ్ అంటుంది, ఏంటి కాంపిటీషన్ తను గెలిస్తే ఏంటి, నా మనసు మాత్రం నువ్వే గెలుచుకున్నావు కదా అని చెప్పేసి థియాన్తో అంటూ ఉంటుందన్నమాట. ఇంకా థియాన్తో అంటూ ఉంటుంది, సో ఎవరు కాంపిటీషన్ గెలిచినా సరే నేను మాత్రం నిన్నే ఇష్టపడుతూ ఉంటాను, నేను మాత్రం నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను, నువ్వు ఇంప్రెస్ అవ్వచ్చు కదా, నాకు కూడా బోర్ కొట్టేస్తుంది, నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసి 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 అలసిపోతున్నాను, నువ్వు ఇంప్రెస్ అవ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా థియాన్ అయితే అలసిపోతే మానే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తూ ఇంకా తనైతే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడనమాట. సో మాయ్ మాటలు అన్నిటికీ కూడా. ఇంకా తర్వాత రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర కూర్చుని థియాన్ అయితే మాయ్ చెప్పిన మాటల్ని తలుచుకుంటూ సో చాలా నవ్వుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు, అదేంటి మనం ఓడిపోతే నువ్వేమో నవ్వుతున్నావు థియాన్ అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ థియాన్ మాత్రం హ్యాపీగా ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ మాయ్ వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ కూడా కాబ్ విన్ అయ్యాడు కదా, సో అందుకని చెప్పి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే థియాన్ని ఇష్టపడుతుంది కదా, సో ఆ అమ్మాయికి అయితే వాళ్ళ అరుపులు అన్నిటి కూడా చాలా చిరాగ్గా అనిపించి వస్తుందన్నమాట. ఏం చేస్తున్నారు మీరు, ఇంత గట్టిగా అరుస్తున్నారు, మేము పడుకోవద్దా ఇంకా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మాయ్ వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ కూడా, ఏంటి నువ్వు ఓడిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడతారా, మీ కంపెనీ అంతా ఓడిపోయింది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం, ఇప్పుడు థియాన్ ఓడిపోయినా సరే నా విషయంలో మాత్రం ఎప్పుడు థియానే విన్ అయినట్టు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత కాబ్ అలాగే ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడేముంది, రేపు ఉంటుంది, పనిష్మెంట్ ఉంది కదా ఓడిపోయిన వాళ్ళకి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అది విన్న వెంటనే మాయ్ అయితే, ఏంటి ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉందా, ఏం పనిష్మెంట్ అని చెప్పేసి అంటే కాబ్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఇంకా కాబ్ అయితే నవ్వుతూ ఉంటాడనమాట. సో కాబ్ వాళ్ళ ఫ్రెండ్ అలాగే కాబ్ ఇద్దరు కూడా ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని అంటే పనిష్మెంట్ అంటే అని చెప్పేసి అంటారు. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే మనకి థియాన్ని అలాగే థియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ని చూపిస్తారు. సో వాళ్ళందరూ అయితే పంచె కట్టుకుని వస్తారనమాట వర్క్కి. సో వాళ్ళ పనిష్మెంట్ అదే.
ఇంకా మాయ్ వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ కూడా తియాన్ని, అలాగే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఫొటోస్ తీస్తూ, ఇంకా అలాగా వావ్ అని చెప్పి అలా అరుస్తూ అలా ఉంటారనమాట. ఇంకా మాయ్ కూడా తియాన్ని అలా చూస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ని ఆట పట్టించాలని చెప్పేసి తియాన్ దగ్గరికి వెళ్తుందనమాట. సో తియాన్ దగ్గరికి వెళ్ళి తన పంచని పట్టుకుని లాగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు తియాన్ అంటాడు, తియాన్ పంచకి బెల్ట్ పెట్టుకుని వస్తాడనమాట. సో నేను అంతా కూడా వెల్ ప్రిపేర్డ్గా వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక మాయ్ అయితే తియాన్ని ఏడిపిస్తూనే ఉంటుంది. తియాన్తో అంటూ ఉంటుందన్నమాట, నువ్వు ఈ డ్రెస్లో కూడా చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో తియాన్ వాళ్ళ అన్నయ్య మాయని అంటూ ఉంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు తియాన్ని అని చెప్పేసి. ఇంకా అప్పుడు మాయ్ అంటుంది, ఏం లేదు తియాన్ పడిపోతుంటే నేను హెల్ప్ చేస్తున్నాను, తన్ని పట్టుకున్నాను పడిపోనివ్వకుండా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత కూడా మాయ్ తియాన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా వర్క్లో. అప్పుడు కూడా తియాన్తో చెప్తూ ఉంటుంది, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని చెప్పి డ్రెస్లో. ఇంకా అలా ఏడిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మాయ్ ఏమంటుంది అంటే, రేపు పొద్దున మనం ఒక టెంపుల్కి వెళ్దాము, ఇక్కడే ఒక టెంపుల్ ఉందంట, అది చాలా అంటే మంచి టెంపుల్ అంట. సో మనం ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే ఆ టెంపుల్కి వెళ్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి తియాన్ అంటాడు, నేను నీతో ఎందుకు వస్తాను, నేను నీతో రాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మాయ్ అంటుంది, సరే అయితే నువ్వు రాకపోతే ఇదిగో మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇది అందరికీ చూపించేస్తాను అని చెప్పి మళ్ళీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీస్తుంది. ఇంక తియాన్ అయితే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వు అని చెప్పేసి మాయ్ దగ్గర నుండి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం ఆ సర్టిఫికేట్ని ఇవ్వదనమాట. సో రేపు వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా తియాన్ కూడా సరేలే వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగే తియాన్ అయితే మాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా మన మాయ్ అయితే ట్రెడిషనల్ డ్రెస్లో చాలా అందంగా రెడీ అయి వస్తుంది. ఇంకా తియాన్ మాయ్ని చూసి అలా ఆగిపోతాడనమాట. ఇంకా మాయ్ కూడా నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి తియాన్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే ఇంకా అక్కడికి వస్తూ ఉంటాడు మాయ్ దగ్గరికి. ఇంకా అప్పుడు మాయ్ అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు నేనే కదా నిన్ను పొగుడుతూ ఉంటాను, నువ్వు నన్ను ఒక్కసారి కూడా పొగడవు కదా, ఈ రోజన్నా పొగడొచ్చు కదా, నేను ఎలా ఉన్నాను, నాకు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇవ్వు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి తియాన్ అంటాడు, సరే అయితే నీకు కాంప్లిమెంట్స్ కావాలి కదా, నేను ఇస్తానుండు అని చెప్పేసి మాయ్ దగ్గరికి వస్తాడు. ఇంకా తియాన్ మాయ్ దగ్గరికి వచ్చేసి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటే బండగా ఉన్న ఒక బాత్ లాగా అంత అందంగా ఉన్నావు, అలాగే ఒకసారి ఏదన్నా సరే లైట్నింగ్ వచ్చేసి అంటే మెరుపులు ఉంటాయి కదా, సో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆ మెరుపులు వచ్చి దేన్నన్నా స్ట్రక్ అయితే సో అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, అంత ప్రిట్టిగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అవన్నీ విన్న తర్వాత మాయ్ అయితే ఇంకా చాలు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తియాన్ ఏమో ఇంకా నేను నీకు అంటే చెప్తాను, నిన్ను పొగుడతాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, ఇదిగో నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను అని చెప్పేసి మళ్ళీ పంచ తీసుకొస్తుంది అనమాట. సో పంచ తీసుకొస్తుంది. ఇంకా తియాన్ ఏమో నేను వేసుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం అంటే ఫోర్స్ఫుల్గా తన్ని పంచ వేసుకోమని చెప్పేసి తన కాలు పట్టుకుని లాగుతూ ఉంటుందన్నమాట. ఇంకా తియాన్ కూడా చేసేదేమీ లేక తను కూడా ఇంకా మాయ్ అలాగా తనకి పంచ అదంతా కడుతూ ఉంటే తను అలాగే ఊరుకుంటాడు. ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్తూ ఉంటారు. సో మాయ్ ఏమో లీడ్ చేస్తూ ఉంటుంది దారిని. సో కావాలని చెప్పి తియాన్ అయితే వేరే రూట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మాయ్ కూడా తియాన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. తర్వాత తియాన్ మాయ్ ఇద్దరు కూడా కలిసి స్కూటీ మీద మొత్తం టెంపుల్కి వెళ్తూ ఉంటాడనమాట. సో తియాన్ అయితే చాలా స్పీడ్గా బైక్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తియాన్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు మాయ్ వెనకాల ఉండటం వల్ల. సో తను కూడా అంటే మాయ్ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తూ ఉన్నట్టు మనకి ఇప్పుడే అర్థమవుతుందనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, కాబ్ ఏమో మాయ్ కోసం అని చెప్పేసి మాయ్ రూమ్ దగ్గరికి వస్తాడు. సో నేను మాయ్ని బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్ ఏది అని చెప్పేసి మాయ్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. ఇంకప్పుడు మాయ్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అవునా తియాన్ అలాగే మా ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు, నీకు తెలీదా, పోనీ నేను వస్తానులే, నువ్వు ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నావు కదా అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు కాబ్ అంటాడు, లేదులే నాకు మూడ్ లేదు, నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పి తనైతే డల్గా వెళ్తూ ఉంటాడు. ఇంక తర్వాత తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా టెంపుల్కి వెళ్తారు కదా. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాయ్ అయితే అక్కడున్న షాప్స్ అన్నిట్లో కూడా ఏదో ఒకటి కొనేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తియాన్ని మనీ అడుగుతుంది అనమాట. ఎందుకంటే మాయ్ మనీ అంటే వాలెట్ అనేది మర్చిపోతుంది. ఇంకా తియాన్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా తియాన్ కూడా సరే అని చెప్పి వాలెట్ ఇస్తాడు. ఇంకా తియాన్ వాలెట్ కదా అని చెప్పేసి మాయ్ అయితే మొత్తం షాప్లో అంటే ఆ మార్కెట్లో ఉన్న షాప్స్ అన్నింటిలోనూ అన్నీ కొనేసుకుంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటుకి వెళ్ళి చపాతీ లాంటిది చేస్తూ ఉంటారనమాట. సో పాన్ కేక్ అని పిలుస్తారు వాళ్ళు దాన్ని. సో అలాంటి చపాతీ అలాంటిది చేసి వాళ్ళిద్దరూ తింటూ ఉంటారు. ఇంకా అక్కడ ఒక చోట
కూర్చొని తింటున్నప్పుడు టియాన్ మాయని అలా చూస్తూ ఉంటాడు. ఇంకా మాయ అంటుంది, నువ్వు ఎందుకు నన్ను అలా చూస్తున్నావు, నేను నీ మనీ అంతా ఖర్చు పెట్టేశాను అనుకుంటున్నావా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి టియాన్ అంటాడు, ముందు నువ్వు నా వాలెట్ ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మాయ అంటుంది, నువ్వు ఏంటి ఇంత పిసినార్లాగా ఉన్నావు, వాలెట్ అంతలా అడుగుతున్నావు అని చెప్పి, ఇదిగో నీ వాలెట్ అని చెప్పి ఇచ్చేస్తుంది. ఇంకా అప్పుడు టియాన్ అంటాడు, నువ్వు అసలు ఎలా ఉన్నావో చూడు, మన దగ్గర కొంచెం మనీయే ఉంది, ఇప్పుడు మనం ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళలేదు, మొత్తం అంతా మనీ ఖర్చు పెట్టేశావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి మాయ అయితే, నేను నీ మనీ అంతా వెళ్ళిన తర్వాత ఇచ్చేస్తానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత మాయ ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్న స్ట్రాబెర్రీస్ని టియాన్కి తినిపిస్తూ ఉంటుంది. ఇంకా టియాన్ కూడా ఆ స్ట్రాబెర్రీస్లోంచి ఒకటి తీసి మాయకి తినిపిస్తాడు అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఈ వన్ సైడ్ అమ్మాయి ఉంది కదా, సో వన్ సైడ్గా ఇష్టపడే అమ్మాయి, సో టియాన్ని ఆ అమ్మాయిని చూపిస్తారు. సో ఆ అమ్మాయి అయితే టియాన్ని మాయని చూస్తుంది. వాళ్ళిద్దరూ ఏంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి తనైతే ఒక షాప్లో ఏదో కొంటూ ఆ ఫౌండేషన్ని పట్టుకుని వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా షాప్ ఓనర్ కూడా ఈ అమ్మాయి వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. అదే టైంలో మాయ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తుంది. ఇంకా తనేం చేస్తుంది అంటే ఆ అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది అనమాట, కావాలని చెప్పి. మళ్ళీ మాయని అలాగే టియాన్ని డిస్టర్బ్ చేస్తుందేమో అని చెప్పేసి తన్ని వేరే చోటకి తీసుకెళ్ళి ఇంకా వీళ్ళిద్దరూ వేరే చోట ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే టియాన్ అలాగే మాయ ఇద్దరు కూడా టెంపుల్కి వెళ్తారు. ఇంకా అక్కడ కింద అంటే దేవుడి స్టాచ్యూ ఉంటుంది కదా, సో ఆ స్టాచ్యూ ముందు కింద చిన్న గుంటలాగా ఉండి దానిలో వాటర్ ఉంటుంది. సో అందులో దేవుడి రిఫ్లెక్షన్ అనేది పడి అందులోంచి దేవుడిని చూస్తూ ఉంటారు. ఇంకా దానికి అలా ఎందుకు ఉంది అనేది మనకి మాయ చెప్తుందనమాట. సో ఈ టెంపుల్ చూడడానికి రాజులు అలాగే రాణులు వాళ్ళు వస్తారు కదా, సో రాజుగారు వచ్చినప్పుడు తన కిరీటం చాలా బరువుగా ఉండటం వల్ల తను దేవుడిని చూడాలి అంటే ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రిఫ్లెక్షన్లోంచి దేవుడిని చూసేవాళ్ళు. సో ఆ కిరీటం ఇంకా స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి సో దేవుడిని అలా చూడకపోయినా సరే కిందకి ఉన్న రిఫ్లెక్షన్లో దేవుడిని చూసేవాళ్ళు అనమాట. సో అలా కొంచెం లాజిక్ అనేది చెప్తుంది. దాని తర్వాత మాయ అయితే టియాన్కి గంధం రాయడానికి ట్రై చేస్తుంది. సో టియాన్ వద్దంటాడు. ఇంకా అందుకని చెప్పి చాలామంది పిల్లలతో టియాన్కి గంధం రాసేలాగా మాట్లాడుతుంది అనమాట. సో పిల్లలందరూ వచ్చేసి టియాన్కి గంధం రాస్తూ ఉంటే మాయేమో ఎక్కిరిస్తుంది. ఇంకా అందుకని చెప్పి టియాన్ ఏం చేస్తాడు అంటే మాయ మొహం నిండా కూడా గంధం రాయమని చెప్పి ఆ పిల్లలందరికీ చెప్తాడు. ఇంకా అలాగే ఆ పిల్లలందరూ కూడా అలా చేస్తారనమాట. తర్వాత టియాన్ అలాగే మాయ ఇద్దరు కూడా ఫొటోస్ అన్ని దిగుతారు. ఇంకా చాలా టెంపుల్స్కి వెళ్తారనమాట. సో ఈ టెంపుల్స్ అన్ని చూసినట్లయితే ఇండియన్ టెంపుల్స్ లాగానే ఉంటాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను కదా, సో అలాగే ఉంటాయన్నమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత టియాన్ ఏమో మాయని అడుగుతూ ఉంటాడు, ఏం కోరుకోవాలి, నువ్వేం కోరుకుంటున్నావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు మాయ అంటుంది, నేనేం కోరుకున్నాను అంటే మన ఇద్దరి లవ్ ఇలాగే ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా టియాన్ అయితే కోపంగా చూస్తాడనమాట మాయని, కానీ మాయ మాత్రం ఊరికే అన్నానులే అని చెప్పి అలా అంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక టెంపుల్కి వెళ్తారు. సో ఇంకో టెంపుల్ అంటే టెంపుల్లోనే చాలా డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి కదా, సో అలా వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ కొంచెం మంది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఒక టైగర్ మౌత్ లోపల ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో పెట్టింది అంటే వాళ్ళిద్దరూ కూడా ఇష్టపడతారు అని చెప్పి, అలాగే అబ్బాయి అంటే లయన్ మౌత్లో అమ్మాయి ఫోటో పెట్టాడు అంటే వాళ్ళిద్దరు ప్రేమ సక్సెస్ అవుతుంది అని చెప్పి వింటుంది. ఇంకా వెంటనే మాయ ఏం చేస్తుంది అంటే టియాన్కి తెలియకుండా తన బ్యాగ్లో టియాన్ ఫోటో ఉంటుంది. సో ఆ ఫోటోని తీసుకెళ్ళి ఇంకా ఒక టైగర్ మౌత్లో పెడుతుందనమాట. మా ఇద్దరికి ఎలాగైనా సరే నన్ను ఇష్టపడేలాగా చెయ్యి అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. దాని తర్వాత టియాన్ అలాగే మాయ కలిసి ఏం చేస్తారు అంటే ఆ టెంపుల్లో ఉన్న రిచువల్స్ అన్నిటినీ పాటిస్తూ ఉంటారనమాట. సో కొన్ని ఫిషెస్ని తీసుకుని వెళ్ళి చెరువులో వదిలేస్తూ ఉంటారు. సో ఇలా వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా గడుపుతారనమాట ఆ రోజంతా. అండ్ ఈ పాట అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్లో అయితే ఒక చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. సో దాని గురించి మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.